ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధాన దినం వరకు దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి మరొక పునరుద్ధాన దిన ఆయన సన్నిధిలో నిలవబడడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తూ చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 12వ అధ్యాయము 35వ వాక్యం చదువుకుందాం. 12:35. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ ద్వీపములను వెలుగుచుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ నడుములు కట్టుకొనుడి, మీ ద్వీపములను వెలుగునియుడి అని దేవుని యొక్క వాక్యములో ఈ విధంగా రాయబడితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటలు దేవుని యొక్క సువార్తికుడు యేసు ప్రభువుతో పాటుగా పరిచర్య చేస్తూ ఆయనతో పాటుగా నడిచిన వారిలో ఒకడు లూకా, అనగా ఈయన పేరు లూకా. ఈయన చేసే పని ఏంటయ్యా అంటే వైద్యం చేసేవాడు. ఆనాటి కాలంలో ఇతను ఏం చేసేవాడంటే ఒక డాక్టర్గా ఉండి అనేక మందికి సేవ చేస్తూ ఆ యొక్క ప్రభువును వెంబడించిన వాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సువార్తలు 4 సువార్తలలో అన్ని విషయాల్లో కొన్ని కామన్గా ఉంటాయి, కానీ ఈ లూకా రాసిన సువార్తలో మిగతా వాటికంటే కొంచెం లోతుకు వెళ్ళి రాసిన ఈ యొక్క సువార్త లూకా సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీ నడుములో కట్టుకొనిడి, మీ ద్వీపములను వెలుగునియుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నడుము కట్టుకొనుట అంటే సిద్ధముగా ఉండుట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నడుము కట్టుకొనుట అనే మాటకు అర్థం, ఇక లూకా సువార్త అనేది గ్రీకు భాషలో మొదటిగా రాయబడింది కనుక ఆ గ్రీకు భాషలో ఉన్న అర్థం ఏమిటయ్యా అంటే సిద్ధపడి ఉండుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటయ్యా అంటే సిద్ధపడి ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు సిద్ధపడి ఉండమంటున్నాడు? దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దేని కొరకు మనం సిద్ధపడాలి అంటే 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది చూడండి, నహూము గ్రంథము, ప్రవక్త అయిన నహూము రాసిన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1వ వాక్యం చదువుకుందాం. లయకర్త మీ మీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలి కాయుము, మార్గములలో కావలియుడుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదురించుము. దేవునికి స్తోత్రం చెప్పదమా? హల్లెలూయా. మొదటి మాట, దేవుడు మనలో నడుము ఎందుకు బిగించమంటున్నాడు, లేదా ఎందుకు సిద్ధపడి ఉండమంటున్నాడయ్యా అంటే లయకర్త వచ్చుచున్నాడట. ఎవరు లయకర్త అంటే?
లయకర్త అంటే సాతానుగాడు. దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? లయకర్త వచ్చుచున్నాడు, నీ దుర్గమును కావలు కాయము, మార్గములో కావలి ఉండుము, నడుము బిగించుకుని బహుబలముగా ఎదురించుము. వచ్చుచున్నవాడిని ఏం చేయాలంట? మనం ఎదురించగలిగే సిద్ధపాటు కలిగి ఉండాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుగాడు లయకర్త అంటే కుయుక్తిగా వస్తా ఉంటాడు. ఎలా వస్తుంటాడంట చెప్పాలి, మాట్లాడతలేదు. చూడండి, లయకర్త అనగానే మోసపుచ్చువాడు, కుయుక్తిగా వచ్చువాడు. చూడండి, చాలా మంది అంటారు భలే లయకట్టుగా మాట్లాడాడండి అని అంటారా లేదా? బాగా మాట్లాడేవాడిని చూసి, లేదా ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా మోసపోయాం అనుకోండి, ఏమంటారు? భలే లయకట్టు చేసేసాడండి అని ఎవరిని అంటారు? మోసగిచ్చినోడిని అంటారు. అవునా? దేవునికి స్తోత్రం. ఇదంతటికి ప్రధాన పురుషుడు ఎవడయ్యా అంటే సాతానుగాడే. వీడు ఏం చేస్తాడయ్యా అంటే కుయుక్తిగా వస్తాడు. కుయుక్తిగా, దేవునికి స్తోత్రం. కుయుక్తిగా వచ్చి ఎలాగైనా నిన్ను పట్టుకోవాలని, ఎలాగైనా నిన్ను పడగొట్టాలని, ఎలాగైనా దేవుని సన్నిధిలో నువ్వు విజయం సంపాదించకుండా అపజయాలు పాలైపోతూ ఉంటే నిన్ను చూస్తూ నవ్వుతూ ఉండాలని వాడి యొక్క ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, లయకర్త అనగా సాతానుగాడు ఎంత కుయుక్తిగా వస్తాడంటే, ఏదైనా తోటలో ఆదాము అవ్వ, ఎవరు? ఆదాము అవ్వ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వాళ్ళకి ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏ చీకు చింత అస్సలు లేదు. వాళ్ళు దేవుడు సృష్టించిన సృష్టిని ఏలుతూ ఆ సృష్టిని బట్టి సంతోషంగా బ్రతుకుతూ ఉన్న దినాలు అవి. దేవునికి స్తోత్రం. సాతానుగాడుకున్న ఒక కుయుక్తి, లేదా సాతానుగాడుకున్న ఒక భయంకరమైన చెడ్డ అలవాటు ఏంటయ్యా అంటే, ఒకడు సంతోషంగా ఉన్నాడు అంటే ఆయన చూడలేడు. ఒక కుటుంబం దేవుని సన్నిధిలో సంతోషంగా ఆనందిస్తుంది అంటే చూడలేడు. ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక మనిషిలోనికి దూరి ఏం చేస్తాడంటే అక్కడ గలిబిలి పుట్టించేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆదాము అవ్వలు కూడా ఎలాంటి ఆ యొక్క బాధ కానీ, ఎలాంటి చీకు చింత లేకుండా ప్రశాంతంగా దేవుడు తమపై పెట్టిన బాధ్యత అంతటిని కూడా చేస్తూ ఏం చేస్తున్నారు? సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషంగా ఉన్న వారిని ఎవరు చూడలేకపోయాడు? మరి ముఖ్యంగా దేవుడట ప్రతి సాయంకాలమున చల్లపూట సమయంలో ఈ సంతోషంగా ఉండే వారి దగ్గరికి వచ్చి వీరితో మాట్లాడి, వీరితో సంభాషించితే గాని రోజు అనేది గడిచేది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, కొంతమంది దేవుని సన్నిధిలో ఆత్మలో ఆనందిస్తున్నా, లేకపోతే కొంతమందిని దేవుని సన్నిధిలో బలంగా ఎదుగుతున్నా, సాతానుగాడికి ఏం చేయబడుతుందయ్యా అంటే వాడికి తేళ్ళు జల్లు బాకెత్తా ఉంటాయి. ఎందుకని? నువ్వు బలం పొందుకుంటే, నువ్వు శక్తి పొందుకుంటే వాడిని ఎక్కడయ్యా నువ్వు ఎదిరించేస్తావోనని. నువ్వు ఆత్మలో వరిదెల్లుతూ ఉంటే, ఆత్మలో బలపడుతూ ఉంటే ఆడికి ఎక్కడ బలహీనుడుగా అయిపోతాడని చెప్పి వాడు ఏం చేస్తుంటాడయ్యా అంటే నువ్వు బలపడేటప్పుడే కొంచెం సంతోషంగా ఉన్నాము అనుకునేటప్పటికి ఏం చేస్తాడంటే కుయుక్తిగా వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చేసిందండి, కుయుక్తిగా లోనకు వచ్చేసింది. ఎవరు? సాతానుగాడు వచ్చేసాడు, సర్పరూపంలో వచ్చేసాడు. అవ్వమ్మట రోజు చూసే చెట్టే అది, కొత్తగా ఏం చూడాల, రోజు చూసింది. కానీ ఆ సాతానుగాడు ఏం చెప్పాడు తెలుసా ఆవిడికి? ఇది నిజమేనా అని అడిగాడు. అంటే ఇది నిజమేనా అంటే అది ఒక డౌట్ వస్తుందా మనకి? అవునంట కదా అన్నా అంటే నిజమే కదా అనుకుంటాం మనం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నిజమేనా అని అనగానే ఏంటి అని అడిగింది. దేవుడు నీకేదైనా తినద్దని ఆజ్ఞాపించాడా అని అంటే, తోట మధ్యలోనున్నా చెట్టు యొక్క ఫలములు తినద్దన్నాడు.
తిన్న దినము నిశ్చయముగా మీరు చచ్చిపోతారని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పాడు. అని అంటే అదంతా అబద్ధమే, మీరు చావరు. కుయుక్తిగా మాట్లాడుతున్నాడు, కొన్ని నిజాలను బయట పెడుతూ, కొన్ని మాటలు చెప్తూ, దాని వెనకాల ఎంత భయంకరమైన మోసం ఉన్నదో చూడండి. ఇక్కడ మీరు చనిపోరు, కానీ మీరు ఏం చేస్తారో తెలుసా మీకు? మీరు దేవతల వలె అయిపోతారా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈడు బుద్ధి ఏంటో తెలుసా? ఈడు ప్రశాంతంగా ఉండడు, ఇంక ఎదటోళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వడు. ఈడుకున్న బుద్ధి ఏంటయ్యా అంటే, ఈడు ప్రశాంతంగా ఉండడు, ఎదటోళ్ళు ప్రశాంతంగా ఉండనివ్వడు. అక్కడ దేవదూతలు, కొట్ల కొలది దేవదూతలంతటి మీద అధికారం ఇస్తే గర్వము తలకెక్కి క్రిందకు పడద్రోయబడినవాడు. వీడికి పైకి ఎక్కుతున్నవాడంటే అస్సలు పడదు. ఎందుకని? వీడు ఎక్కడ కించి పడిపోయాడు కనుక వీడికిలాగే అందరూ కిందే ఉండాలని వాడి ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ఒకడు ఆత్మలో వర్ధిల్లుతున్నా, ఆనందంగా ఉంటున్నా, లేకపోతే ప్రార్థనలు ఎక్కువ గడుపుతున్నా, ప్రార్థన అనే సమయాన్ని దేవుని కొరకు ఎక్కువ వెచ్చిస్తున్నా, వీడికి ఏం చేయబడతాయి అంటే పడదు. ఎందుకని? ఈడు అక్కడి నుంచి పడిపోయాడు. ఒకడు ఎదుగుతుంటే చూడలేని తనం ఉన్నవాడు ప్రతి ఒక్కడు సాతాను సంబంధే. ఒక వ్యక్తి ఎదుగుతూ ఉండగా, ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉండగా, ఒక వ్యక్తి పోషించబడుతుండగా, ప్రభు ఎదుట గణపరచబడుతుండగా, వారవలేని ప్రతి ఒక్క కుయుక్తి కలిగిన, బుద్ధి కలిగిన ప్రతి వాడు కూడా సాతాను సంబంధే. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు జాగ్రత్తగా పరిశీలించండి. ఆత్మలో లేకపోతే ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నప్పుడు మనకు కుయుక్తికరమైన మాటలు వినబడతా ఉంటాయి, కుయుక్తికరమైన ఆలోచనలు మనకు వినబడతా ఉంటాయి. వాటిని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వివేచన కలిగి ఆలోచన కలిగి వాటిని మనం పరిశీలించకబడకపోతే ఎక్కుతున్న వారు మనం కూడా ఏమైపోతాం చెప్పండి? పడిపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కుయుక్తిగా సాతాను ఏం చేస్తున్నాడంటే మనుష్యుల మధ్యలోనికి దూరి చిచ్చు పెట్టి అక్కడ సమాధానం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మలో లేకపోతే దేవుని సన్నిధిలో బలపడుతున్న కారణాన్ని బట్టి వాడిని వాడి మీద ఎక్కడ జయం పొందేస్తావు అని చెప్పి వాడు ఏం చేస్తున్నాడయ్యా అంటే నీలో ఉన్న ఆ యొక్క బలాన్ని తొలగించడానికి, నువ్వు ఎక్కుతున్న ఆ అనుభవంలో నుంచి దింపడానికి కుయుక్తిగా కొన్ని విషయాలను నీ ముందుకు తీసుకొస్తా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవ్వమ్మకు ఆ యొక్క ఏదైనా తోటలో ఉన్న చెట్టును చూపించి ఏ విధంగా పడగొట్టాడో మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డ జాగ్రత్తగా ఉండాలా. మన జీవితాల్లో కూడా కొన్ని విషయాలను సాతానుడు ఎర్రగా పెడతా ఉంటాడు. దాని విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లయకర్త వచ్చుచున్నాడు కనుక మనం ఏం చేయాలంట? కాపలా కాసుకుంటూ ఉండాలి. దేన్ని? మన ఆత్మీయ బ్రతుకును, మన ఆత్మీయ జీవితానికి మనం ఏం చేస్తూ ఉండాలంటే కాపాడుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటి పేతురు పుస్తకము 1 పేతురు పుస్తకము 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు పుస్తకములో
భక్తుడైన పేతురు రాస్తున్న మాట శ్రద్ధగా వినండి. మీ మనస్సు అనే ఒక నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు తేబడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనము సాతానును ఎదిరించే ఒక శక్తివంతమైన ప్రార్థనా జీవితం మనకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తద్వారా మనమట పాపపు ఉచ్చుల నుంచి విడిపించబడతాం. అంటే వాడు సులువుగా చిక్కులు పెట్టే లేదా మన యొక్క బలహీనతల మీద వాడు ఉపయోగించే ఆ యొక్క ఆయుధాలకు మనం ఏం చేయబడతామంటే శక్తి పొందుకుని మనం ఎదుర్కొనే శక్తివంతులుగా ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ స్పష్టంగా రాయబడినది మీ మనస్సు అంటే ఇక్కడ ఏం రాయబడింది చెప్పండి? మీ మనస్సును కట్టుకొనుడి అని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని బిడ్డ, దేని మీద పడితే దాని మీదకి మన మనస్సు అనేది వెళ్ళకూడదు. చూచింది ప్రతిదీ కావాలి అనుకోకూడదు. ఎందుకని చెప్పండి? మన బ్రతుకునకు అది మంచిది కాదు. దేవుడు మన జీవితానికి ఏదైతే అవసరమో, మనకి ఏది యోగ్యకరమో వాటన్నిటిని మన ముందు తీసుకొచ్చి పెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు అబ్బమ్మ తన మనస్సును కట్టుకోలేకపోయింది. ఏం చేసింది చెప్పండి? మనస్సును కట్టుకోలేకపోయింది. అంటే ఆ యొక్క కనిపిస్తున్న ఆకర్షణ ఆ యొక్క ఫలాలకు ఈ మనస్సును ఏం చేసుకోలేకపోయిందో తెలుసా? నిలుపుకోలేకపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని వాక్యాన్ని వారానికి ఎన్నిసార్లు వింటున్నావు? ఎన్నిసార్లు వింటున్నావు? బాబా ఆటర్ గారు మేము రోజు వింటున్నాం ఇంటికాడ అంటున్నారా? మాట్లాడాలి. ఎన్నిసార్లు వింటున్నావు వాక్యాన్ని? కొన్ని మందిరానికి ఎన్నిసార్లు వస్తున్నావు? వారానికి 2 సార్లు వస్తున్నావు. అవునా? నేను ఒక మాట చెప్తాను. వారానికి 2 సార్లు వచ్చే బలహీనంగా ఉండే నువ్వు ఎంత జాగ్రత్త పడడానికి చెప్తున్నాను. రోజు దేవుడే నేరుగా వచ్చి మాట్లాడినోడే పడిపోయాడు. అవునా? రోజు దేవుడు సాయంకాలాన్ని వీళ్ళతో మాట్లాడకపోతే రోజు గడిచేది కాదు కదా. వీళ్ళకి వాక్యం చెప్తేనే కానీ రోజు గడిచేది కదా. వీళ్ళకి మంచి చెడులు చెప్తేనే కానీ రోజు గడిచేది కాదు కదా. వీళ్ళకి రోజు దేవుడు మాటలు చెప్పినా వీళ్ళు ఏం చేయబడ్డారంటే ఆ లైకర్తగాడికి ఏమైపోయారు? ఆకర్షింపబడిపోయారు. అంటే ఆ యొక్క అవ్వమ్మ మనసు అనేది ఏం చేయబడలేదు తెలుసా? కట్టుకొనబడలేదు. బిగగట్టుకోలేదు. అక్కడ రాయబడిన మాట చూడండి, నడుము కట్టుకుని. అంటే మీ మనస్సు అనే నడుమును మీరు కట్టుకోవాలి, సిద్ధంగా ఉండాలి అని తెలియపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, రోజు దైవ ప్రత్యక్షతలో ఉండేవారినే తన తోకతో లాగేసిందంటే ఈరోజు అరకొర ప్రార్థన చేస్తూ ఏదో వారానికి 2-3 మార్లు ఏదో వాక్యం వింటుంటే ఒకసారి ఆలోచన చేయండి, మనల్ని ఎంత ఈజీగా పడగొట్టగలడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడికి చాలా సింపుల్ అండి. వాడు ఏదో భయంకరంగా ముందు చూపించడం, ముందు ఇది చిన్నది ఏం కాదు అన్నట్టుగా చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనం వాడి ఉచ్చులో పడిపోతామో ఇంక బయటికి రావడానికి అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పేతురు అంటున్నాడు, కొంచెం లోతుగా వెళ్ళి మీ మనస్సును కట్టుకోండి. చూసింది ప్రతిదీ కావాలనుకున్న కాదు. దేవుడు మనకి ఏది ఇస్తే దాని మీదే మన దృష్టి నిలుపుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని కృప విషయమే మన సంపూర్ణ నిరీక్షణ గలవారమై ఉండాలి అని రాయబడ్డది. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను, ఏమన్నా చూసింది ప్రతిదీ కావాలనుకున్నారు అనుకోండి, చూసింది ప్రతిదీ కావాలి. మిమ్మల్ని ఏమీ అంటలేదు, కానీ చూసింది ప్రతిదీ కావాలా. ఆ ఇంట్లో ఉంది, మన ఇంట్లో ఎందుకు లేదు అన్న ఆ వ్యత్యాసము, లేదా నేను అంటాను చూడండి, డిఫరెన్స్ చూసుకుంటారు, తేడాలు. అక్కడ ఉంది మనకి ఎందుకు లేదు అని అనుకుని మనం గొప్పలోకి పోయాం అనుకోండి, మనం ఏమవుతుందో తెలుసా? పడిపోతాం కింద. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, నేను పేరేదో చెప్పలేను, కానీ పక్కింట్లో ఏముంటే ఆడింట్లో అది కావాలి. పక్కింట్లో పెద్ద టీవీ కొనుక్కున్నారు అనుకోండి, ఇంట్లో ఏం కావాలా? టీవీ ఉంది, కానీ వాళ్ళకి టీవీ కావాలా? టీవీ ఉంది ఆల్రెడీ. పక్కింటోళ్ళు బండి కొనుక్కున్నారు, వీడికి బండి ఉంది, కానీ ఆడు పల్సర్ కొనుక్కున్నాడు, అదే పల్సర్ కావాలి ఇప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పల్సర్ అంటే మా మైకిల్ గారు న్యాయంగా చూస్తుంది. స్తోత్రం చెప్తాను, జస్ట్ ఉదాహరణ కొరకే. పక్కింటి ఆమె పొట్టు చీర కొనుక్కుంది, ఈమెకి పొట్టు చీర కావాలా. పక్కింటి ఆమె భర్త ₹1,00,000 ఎత్తున్నాడు, ఇలా ఆయన 20-30,000 కూడా ఎత్తలేదు. మరి వాళ్ళతో మనం పోల్చుకోగలమా? చెప్పండి అమ్మా. అందుకనే పిండి కొద్దీ, గట్టిగా చెప్పండి అక్క, పిండి కొద్దీ రొట్టె. అంటే మనకు వచ్చే దాన్ని బట్టే మనం జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఎదటోళ్ళకి ఉంది అని సాతాను గారు చెప్తాడు, సాతాను గారికి చెప్తారు. మొన్నటికి మొన్న వచ్చి ఒక అమ్మ చెప్తుంది, ఏమ్మా మీ ఆయన నీకు ఏం కొనలేదంటావా అని అడుగుతుంది. ఎవరికి? మీ పాస్టర్కి. దేవునికి స్తోత్రం. ఏం కొనాలమ్మా? ఏం కొనాలంటే అదేంటి బోల్డ్ కొంటున్నారు, బోల్డ్ బయటకు తీసుకెళ్తున్నారు, సెలవులు వస్తే బయటికి వెళ్తున్నారు. వాళ్ళు ఉద్యోగస్తులమ్మా, వాళ్ళు ఉద్యోగస్తులు, మేము సేవకులు. దేవుని పని మీద వెళ్తాం, దేవుని పని మీద తిరుగుతాం, ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియట్లేదు. దేవునికి స్తోత్రం. సెలవులు కదా, ఇంచక్క ఫ్యామిలీతో కూడా గడపచ్చు కదా. అబ్బే అందరూ గడిపినట్టు ఉండడానికి లేదు. మాకు దేవుడు అప్పగించింది, మా పని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుయుక్తిగా వచ్చేస్తారన్నమాట. వీళ్ళు ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో ఒక సునామీ తెప్పించేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అక్కడ ఉన్నది ఇక్కడ అవసరం లేదు, ఎవరి తాహతుని బట్టి వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 ఏళ్ళు ఒకేలాగున్నాయా? ఉన్నాయా? ఉండవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇంట్లో ఉన్న అందరూ కూడా ఒకేలాగా ఉండరు. అందరూ ఊర్లో ఉన్న కుటుంబాలన్నీ ఒకేలాగా ఉండవు. ఎవరి సామర్థ్యము చొప్పున వారికి దేవుడు సమస్తమును సమకూరుస్తూ ఉండగా దానిలో మనం తృప్తిపడి మన మనస్సును కట్టుకొనగలిగితే తృప్తుడై జీవిస్తామంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, తృప్తుడై ఎప్పుడు బ్రతుకుతామంటే ఈ మనస్సును మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు, ఈ మనస్సును మనం అదుపులో తెచ్చుకున్నప్పుడు మనము తృప్తిగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మొదట మనం దేవుని సన్నిధిలో దేన్ని మనం ఎదిరించడానికి సిద్ధంగా ఉండాలి, మన నడుము కట్టుకోవాలయ్యా అంటే మొదట సాతానుగాడు లయకర్త, కుయుక్తుగా ఎన్నో ప్రతికూలమైన ఆలోచనలు కలిగి నీ మేలు కొరకే వచ్చానని చెప్పి నిన్ను అనేక రీతులుగా హింసించి నిన్ను పాడు చేయాలని చూస్తున్న ఆ కుయుక్తి అయిన సాతానుగాడిని ఎదిరించడానికి, ఆ పాపపు ఉచ్చులో నుంచి నువ్వు విడుదల పొందడానికి నువ్వేం చేయాలంటే నీ నడుము కట్టుకుని సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ యొక్క
ప్రార్థనా జీవితముతో, నీ భక్తి జీవితముతో ఎల్లప్పుడూ కూడా నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, మొదటిదన్న సాతానుని జయించడానికి మన నడుమును కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో తెరిచి లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకుని నాకు పరిచారము చేయము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవది, మనం నడుము కట్టుకుని ఏం చేయాలంట? అక్కడ భోజనం చేయమని భోజనం అంటున్నారు, దేవుని పరిచర్య చేశారని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసయ్య చెబుతున్న మాట అది, తప్పులేదు. కానీ యేసయ్య చెబుతూ ఉన్నాడు ఆయన శిష్యులతో, మీరు నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకునే వరకు నాకు మీరు ఏం చేయాలా? పరిచర్య చెయ్యాలి. మనం నడుము కట్టుకోవాలి. దేని కొరకయ్య అంటే దేవునికి పరిచర్య చేయడానికి మనం నడుము కట్టుకోవాలా. దేవునికి స్తోత్రం. ఆ పని చేయడానికి మీరు ఉన్నారు కదండి, మాకెందుకండి అన్న డౌట్ ఉంటుంది. ఏమా ఉందా? దేవునికి స్తోత్రం. పరిచర్య అనగా వాక్యం బోధించడం, ఆరాధన నడిపించడం ఇదే కాదు, దేవుని కొరకు నిలవబడ్డం కూడా పరిచర్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక పరిచర్య అనగానే చాలా మందికి ఒక అవగాహన లేకపోతే ఒక ఆలోచన ఏంటో తెలుసా? పరిచర్య అనగానే వాక్యం చెప్పడం, ఇదంతా కూడా ఆరాధన నడిపించడం, ఇదంతా ఎవరి పని? పాస్టర్ గారి పని అని అనుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇది పరిచర్యలో ఒక భాగము మాత్రమే. పరిచర్య అనగా దేవుని పని కొరకు నిలవబడి ముందుకు నడవడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఆయన కొరకు పరిచారకులుగా ఉండాలి. 101వ కీర్తన 6వ వాక్యంలో ఏముంటుందో తెలుసా? దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెట్టుచున్నాడు, నిర్దోషమైన మార్గముల వందు నడుచువారు ఆయనకు పరిచారకులగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకు పరిచర్య చేసే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మనకు అప్పగించిన పరిచర్య ఏమిటి? మనం చేయవలసిన పరిచర్య ఏమిటి? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక సేవకునికి ఒక పరిచర్య ఉంది, మరొక విశ్వాసిగా నీ పరిచర్య ఏమిటి? ఒక దేవుని బిడ్డగా నీ పరిచర్య ఏమిటి? కొంచెం గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక మాట చెప్తాను ప్రియమైన దేవుని కూడా, పరిచర్య అంటే నీవు నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యము ద్వారా ప్రభువును ప్రకటించడం కూడా ఒక పరిచర్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సేవకుడు 3 గంటల సేపు చెప్పిన వాక్యాన్ని ఎవరో కూడా వింటారేమో కానీ దానితో ఎక్కువ ప్రభావితం అవ్వలేరు. కానీ అదే ఒక వ్యక్తిగత జీవితాన్ని చూస్తూ ప్రభావితం అయ్యేవారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రియమైన దేవుని బిడ్డ, నేను అంటాను, నువ్వు దేవుని పరిచర్యలో ఉండాలి అని అంటే నీ సాక్ష్యము ప్రభు ఎదుట ఉన్నతముగా ఉండాలి. నీవు నీ సాక్ష్యాన్ని 10 మందికి నువ్వు చెప్పని అవసరం లేదు. నీ సాక్ష్యాన్ని చూసేవారు ప్రభు దగ్గర రాగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డ, నీ యజమానుడు, ఒక యజమానుడు ఉన్నాడండి. యజమానుడు అంటే ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారి దగ్గర పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళు ఏం చేస్తారు? రాజుగారికి ఏం చేస్తారు? సేవ అంటే పరిచర్య చేస్తూ ఉంటారు.
ఎప్పటికి ఏది అవసరమో సమస్తమును చెప్పాలి, సమకూరుస్తూ ఉంటారు. అవునా? ఇప్పుడు మన రాజుగారికి ఏం అవసరం? మాట్లాడతలేదు. మన రాజుగారికి ఏం అవసరం? ఆయన మార్గాన్ని చూపించడం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మార్గాన్ని మనం ఏం చేయాలంట? చూపించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనము ఎలాగ జీవించాలి అని అంటే పరిచర్య చేసేవారిగా ఉండాలి. అంటే దేవుణ్ణి ఎక్కడికి వెళ్ళినా మన యొక్క వ్యక్తిగత జీవితంతో దేవుణ్ణి పరిచయం చేయాలి జనాలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఒక జీవిత చరిత్ర చదివాను. అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. నేను ఒక జీవిత చరిత్ర చదివాను, అది నన్ను ఎంతో ప్రభావితం చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అయ్యా అంటే, ఆ యొక్క వ్యక్తి తన జీవితం అంతటిని కూడా దారపోసి ఒక దేశము కాని ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంత ప్రజలందరినీ దేవుని వైపు నడిపించాడు. నడిపించడమే కాదు, ఆయన చనిపోయిన తర్వాత అంట ఆ వ్యక్తి యొక్క బాడీని తమ దేశం వాళ్ళు తీసుకుపోతుంటే వాళ్ళు అడుగుతున్న మాట ఏంటో తెలుసాయా? ఆ దైవజనుడు మా దేశం కొరకు, మా కొరకు ఎంతో ప్రయాసపడి కన్నీరు కార్చి ఇక్కడ తన ప్రాణమును విడిచాడు కదయ్యా, మా కొరకు కొట్టుకున్న గుండె మా ప్రాంతంలోనే మాకు ఇచ్చేయండి అన్నారు. మా కొరకు కొట్టుకున్న గుండె మా ప్రాంతంలోనే, మా మట్టిలోనే ఉండాలి తప్ప మీరు తీసుకెళ్ళద్దయ్యా అని చెప్పి బ్రతిమలాడుకుని ఆ దైవజనుడు యొక్క గుండెను వారు ఏం చేశారంటే వారి యొక్క దేశంలోనే ఉంచుకుని సమాధి చేసి ఇప్పటికీ ఆ స్థలంలో దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంటే నేను అంటాను, మనం చెబితే ఎవరు వినరు, కానీ మన క్రియలు అనేవి కొంతమందిని ప్రభావితం చేస్తాయి. సహాయం చేయండి అని నేను చెప్తాను, కానీ సహాయం చేయకపోతే ఊరుకోండి, పాటర్ గారు చెప్తాడు కానీ ఒకటే చేయడు అని అంటారు. అవునా? మాట్లాడతలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు క్రియలు లేని విశ్వాసం వృథము అని అన్నాడు కదా. ఈరోజు మనం ఏదైతే వాక్యాన్ని వింటున్నామో, ఏదైతే వాక్యాన్ని బోధిస్తున్నామో, ఏ వాక్యాన్ని అయితే ధ్యానిస్తున్నామో ఆ వాక్యంలో ఉన్నది చేయకపోతే మనం దేవుని పరిచర్యలో ఉన్నవారము కాదు, దేవుని పరిచర్యలో మనం ముందుకు కొనసాగుతున్న వారము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాటను చదువుకుందాం. మత్తయి సువార్త 6:16. మీరు ఉపవాసము చేయనప్పుడు రహస్యమందును నీ తండ్రికే కనబడాలని నీ ఉపవాసము చేయనప్పుడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము పరిచర్య చేయడం అంటే దేవుని కొరకు నిలవబడ్డాం. దేవుడి కొరకు నిలవబడ్డం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో 10 మందిలో నిలవబడి నేను ఇలా చేశానని చెప్పనవసరం లేదు. నీవు రహస్యమందు ఒకరికి నువ్వు సహాయం మేలు చేసినట్లయితే అది రహస్యమందు నీ తండ్రి నీ కొరకు దాని ప్రతిఫలం నీకు ఇస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో బాగా అలవాటు అయిపోయింది ఏంటో తెలుసా? చిన్న రొట్టె ప్యాకెట్ ఇస్తున్నాడు. ఏం ప్యాకెట్? రొట్లు. పుట్టినరోజంట బ్రెడ్లు పంచి పెడుతున్నాడు ఈయన. ఫోటో తీయించుకుంటున్నాడు. 10 రూపాయలు బ్రెడ్, 600 రూపాయలు ప్రమోషన్లోనే. ఇచ్చేదంతా
అసలు దేవుడేమో రహస్యమందున నీ తండ్రి చూచినట్లేమంటే ఇప్పుడు వచ్చిన పోయే కాలం ఏంటో తెలుసా? చేసింది ప్రతిదీ ఆఖరికి ఒక పెన్ను ఎత్తున్నాడు. పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్తే పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకుంటే ఒక పెన్ను ఎత్తున్నాడు. ఆ పెన్ను ఎత్తున్నట్టు కూడా ఫోటో కావాలి ఈయనకి. ఆ ఫోటో ఏంటనే టాటా వచ్చేస్తుంది. అయ్యి బాబాయ్, పాస్టర్ గారు ఏంటండి వెళ్ళిన పిల్లలందరికీ పెన్నులు ఇచ్చేస్తున్నారటండి. నా దేవుడు అది చెప్పలా. నువ్వు ఏది చేసినా రహస్యంగా ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పిన ప్రియమైన దేవుని బిడ్డ, అసలు దేవుడు ఎందుకు రహస్యంగా ఉండమన్నాడు అని అంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక విద్యార్థి తన స్నేహితుని తీసుకుని తన చర్చికి వెళ్తూ ఉంటుంది. తను చర్చికి వెళ్తూ ఉండగా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాడు. వెళితే పాస్టర్ గారు ఏం చేశారంటే ఎప్పుడూ అలవాటుగా ప్రార్థన చేసి పెన్ను ఇచ్చాడు. ఏమిచ్చాడు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. పెన్ను ఇచ్చాడు. మరి యువతలోడు కూడా ఎగ్జామ్కి వచ్చాడు కదా, పాప మాడు అన్నాడు, రే నువ్వు కూడా మా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకో, పెన్ను తీసుకుని ప్రార్థన చేయించుకోరా అంటే పాప మాడు కూడా ఏం చేశాడు? ఇష్టం లేకపోయినా తన ఫ్రెండ్ స్నేహితుడి మీద ఆ గౌరవాన్ని బట్టి పాస్టర్ గారి దగ్గర ప్రార్థన చేయించుకున్నాడు, పెన్ను తీసుకున్నాడు. పాప మాడికి తెలియదు, ఇదంతా ఫోటో తీసాడు, స్టేటస్ పెట్టాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎరా చర్చికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటావా అని చెప్పి వాళ్ళ నాన్న ఏం చేశాడంటే వాతలు ఎట్టేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పాస్టర్ గారి యొక్క పబ్లిసిటీ కాస్త ఆడికి ఏమొచ్చిందండి? చేసిందేమో ఎంత చేస్తున్నారు. ఈరోజు సేవ అనేది లోపు అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? సేవ అనేది లేదా దైవజనుడు చేసే పరిచర్య అనేది ఎందుకు లోపు అయిపోయింది తెలుసా? ఎంత ఉంటే అంత చేస్తున్నారు ఫోటోలు. దేవునికి స్తోత్రం. అది కాదు పరిచర్య అంటే. రహస్యముగా దేవుని సన్నిధిలో ఇదిగో దేవునికి ఇష్టముగా మనం చేయగలగాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలగాలి. అది దేవుడు మెచ్చిన పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు మీటింగ్కి వెళ్ళినా లేకపోతే నువ్వు ఏ స్థలం నిలవబడినా నీవు దేవుని కొరకు వాడబడాలని ఒక ఆలోచనే తప్ప నీవు పబ్లిసిటీ అవ్వాలన్న ఆలోచన మనం కొనకూడదు. దేవునికి స్తోత్రం. నీ క్రియల వల్ల అక్కడ పరిచర్య జరిగిందా, అక్కడ ఒకడు మేలు పొందాడా, అది దేవుని పరిచర్యే. దేవునికి స్తోత్రం. నీ దగ్గర 2 ఉంటే ఒకటి ఇమ్మన్నాడా దేవుడు? ఇమ్మన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. మన దగ్గర ఎన్నున్నా ఒకటి ఇవ్వట్లేదు. ఏంటండి? దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అసలు పరిచర్య అంటే దేవుణ్ణి మనం సేవించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రార్థన చేయడం, దేవుని కొరకు మనం నిలవబడ్డం. అంతేగాని మనం చేసిన దాన్ని 10 మందికి కనిపించేటట్టుగా చెప్పని అవసరంలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేదైనా మేలు చేస్తేనట కుడి చేతికి ఇచ్చింది ఎవరికి తెలకూడదు? ఎడం చేతికే తెలకూడదు. మనకి ఎడం చేతికే తెలుస్తలేదు, ఊళ్ళో వాళ్ళందరికీ తెలుస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఏంటంట? అబ్బే ఇప్పుడు మన చేతికే మనకే తెలియట్లేదు, కానీ జనాలు అందరికీ తెలిసిన తర్వాత తెలుస్తుంది మళ్ళా. దేవునికి స్తోత్రం. దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీ జీవితము దేవునికి ఒక పరిచర్యగా మార్చబడాలి. ఒక మంచి సాక్ష్యము కలిగి నువ్వు జీవించగలిగితే దేవుడిని తప్పకుండా దేవుడు ఏం చేస్తాడు అంటే దాని ఫలితాన్ని రహస్యమందు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు పరిచర్యను దేవుని కొరకు చెయ్యగలగాలి. పరిచర్య అనగా ఏదో వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, ఆరాధన చేయడమే కాదు, నీ జీవితంలో ఒక మంచి సాక్ష్యం కలిగి ప్రభువును ప్రకటించడం కూడా ఒక ఉన్నతమైన పరిచర్యయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దగ్గర ఒకటి ఉంటే రెండవది అవసరతలో ఉన్న వాడికి ఇచ్చుట కూడా దేవుని పరిచర్యయే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మొదట ఎవరిని జయించాలి? లయకర్త అయిన సాతాన్ని కానీ జయించడానికి నడుం బిగించుకోవాలా? రెండవది దేవుని పరిచర్య చేయడానికి, చెప్పండి, దేవుని పరిచర్య చేయడానికి మనం నడుం బిగించుకోవాలి. పరిచర్య అనగానే పరిచారకులు ఉంటారు, నేను దాని గురించి చెప్పట్లేదు, మీ అందరికీ తెలిసిందే కనుక మరి ఇంతటితో ఈ యొక్క మాటను ముగించి మూడవ మాటలోనికి వెళ్ళడానికి ఇష్టపడతాను. ఈ యొక్క మూడవ మాట కూడా చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 12వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. నిర్గమకాండము 12వ అధ్యాయము. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నెలలో తీసుకొని రావాలని ఆ పిల్లలను తింటకు కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. దేవునికి స్తోత్రం. ఆ కిందకి వెళ్తే అంటాడు, ఇక మీరు నడుము కట్టుకుని సిద్ధముగా ఉండండి, ఈ ఐగుప్తు దేశం నుంచి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఈ ఐగుప్తు దేశములో దేవుడు మీ పక్షములో ఉన్నతమైన కార్యములు చేసి మిమ్మల్ని ఇదిగో దేవుడు వాగ్దానం చేసిన ఆ కానాను దేశానికి మిమ్మల్ని తీసుకుని వెళ్ళబోతూ ఉన్నాడు అని వచ్చి నా కిందకు వస్తే మనం చదువుతాం. దేవునికి స్తోత్రం. మూడవది, మనం దేని కొరకు సిద్ధంగా ఉండాలయ్యా అంటే దేవుని యొక్క సన్నిధిలోనట దేని కొరకు తెలుసా? వాగ్దాన దేశము కొరకు మనం సిద్ధపడి ఉండాలా? చెప్పండి, దేని కొరకు? వాగ్దాన దేశం కొరకు మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మోషే తర్వాత యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క కానాను దేశానికి నడిపించారు. వారు నడిపించిన దినాలలో కొంతమంది నిరీక్షణ లేక, నడుము కట్టుకోలేక, వారి యొక్క కడుపును కట్టుకోలేక, వారి నాలుకను కట్టుకోలేక, ఇంకా అంటాను వారి తలంపులను కట్టుకోలేక ఆ రాలిపోయినట్టుగా వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. అవునంటారా కాదంటారా? మోషేతో పాటుగా కొన్ని లక్షల మంది బయలుదేరారు. కానీ ఎంతమంది వెళ్ళారు అని అంటే, మోషే దినాలలో ఉన్నవారు రెండు కుటుంబాలే. మోషే దినాలలో ఉన్నవారు అనగా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారి యొక్క కుటుంబాలు 2 కుటుంబాలు మాత్రమే కుటుంబాలుగా వెళ్ళాయి. మిగతా వాళ్ళు ఏమయ్యారయ్యా అంటే, ఒకరేమో ఆకలికి తట్టుకోలేక, కడుపు కాల్చుకోలేక, ఉపవాసం ఉండలేక కొంతమంది నాలుకను భద్రపరుచుకోలేక నాలుకతో ఇష్టానుసారంగా మాట్లాడి కొంతమంది, వారికి నచ్చినట్టు చేసి కొంతమంది, భూమి నెరలు విడిచి చనిపోయిన వారు కొంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా ఎక్కడికి పిలువబడిన వారు? వాగ్దాన దేశానికి పిలువబడిన వారే. దేవునికి స్తోత్రం. కానీ వాగ్దాన దేశానికి పిలువబడిన వారు అయినప్పటికీ వారు పొందుకున్నారా అంటే, వారిలో కొందరు మాత్రమే వెళ్ళినట్టు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘంలో 3,000 మంది ఉంటారు, 4,000 మంది ఉంటారు. 4,000 మంది పరలోకం వెళ్ళిపోతారా అని అంటే అది మనకు తెలియదు. అది
దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మీలో ఎంతమంది పరలోకం వెళ్ళగలరో కూడా నాకు తెలియదు. ఏంటి పాస్టర్ గారు అంటే, ఏమో నాకేం తెలుసు. అదేంటండి ఆదివారం వాకింగ్ చెప్తున్నాడు, మా గురించి ప్రార్థన చేస్తున్నారు అంటే మేము పరలోకం వెళ్ళకుండా ప్రార్థన చేస్తున్నారా ఏంటి అన్నట్టు ఉంటున్నారు. కాదు, అది కాదు. మీరు రహస్యంగా ఏం చేస్తున్నారు నాకు తెలియదు కదా. నేను చూస్తున్నప్పుడు బాగానే ఉన్నారు, నేను అలాగే ప్రార్థన చేస్తాను. దేవుడు చూస్తున్నాడు సమస్తాన్ని. దేవునికి స్తోత్రం. అలాగనే వేల మంది సంఘం, వేల మంది ఉన్నా వేల మంది వెళ్ళిపోరు. పిలవబడిన వారు అనేకులుగా ఉంటారు, కానీ దాని నుంచి ఎంచబడిన వారు కొందరే అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ? నీ నడుము కట్టుకోమంటాడు. దేని కొరకయ్యా అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యములో ఆ నిత్యము ఆయనతో పాటు ఉండడానికి దేవుడు నిన్ను సిద్ధం చేసుకుని ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఆయన మేఘాల మీద వస్తూ ఉన్నాడు, మనందరినీ కూడా ఆయన తీసుకువెళ్ళడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటున్న మూడో విషయం, కానాను కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలా. కానాను అనగా ఏంటండి చెప్పాలి? పరలోకము. దేవునికి స్తోత్రం. అలాగునే ఈ లోకంలో కూడా నీకు దేవుడు సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ భూమి మీద కూడా నీకు దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక మాట చెబుతాను. పరిశుద్ధ గ్రంథంలో ఎత్తబడిన గుంపు గురించి, విడువేయబడిన గుంపు గురించి ఉంది. కన్యకల గుంపు. సిద్ధపడిన వారు కొందరైతే, సిద్ధపాటు కలిగినట్టు వచ్చిన వారు కొందరు. కలిగినట్టు కాదు, సిద్ధపాటు ఉన్నట్టు మనం ఉండాలి, సిద్ధపాటుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇక పునరుద్ధాన దినాన్ని మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో మనం ఈ మూడు విషయాల్లో మనం ఏం చేయాలట? నడుము కట్టుకుని, అంటే సిద్ధపడి ఉండాల. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సిద్ధంగా ఉంటేనంట దేవుడు ఒక మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథం నుంచి 7వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఆకలి అయినను దాహమునైనను దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ పరలోకములో ఎలాగుంటుందో దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన ఆ యోహాను భక్తుడు రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నేనంటాను, పరలోకము కొరకు సిద్ధపడి ఉన్నట్లయితే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది. ఆకలి దప్పికలు లేని రాజ్యము, సూర్య చంద్రులు లేని రాజ్యము, కానీ నిరంతరము ప్రకాశిస్తూనే ఉంటుంది. నిరంతరము కూడా మనం ఆకలి గుణమంట, అంటే ఆకలి అనేది అక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం. అలాంటి రాజ్యము కొరకు మనం సిద్ధపడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుదూరం. లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుదూరం.
రమ్యమైన దేవుడు నారాజుగా వస్తున్నాడు, నారాజుగా వస్తున్నాడు, రాజుగా వస్తున్నాడు. రాజుగా సిద్ధపాటు కలిగి ఉంటేనంట ఆయన మేఘాల మీద వచ్చి మనం తీసుకుని వెళ్ళిపోతాడు. తీసుకుని వెళ్ళిపోతే ఉపయోగం ఏంటయ్యా అంటే 1000 ఏండ్లు శ్రమకాలం రాబోతుంది. ఎన్నేండ్లు? 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్న బాధకి ఇన్ని బాధలు పడిపోతుంటే ఒకసారిగా నువ్వు విడవబడ్డావా, సిద్ధపాటు లేకుండా ఉండిపోయావా, 1000 ఏండ్లు వస్తుందండి శ్రమ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ శ్రమలో నుంచి మనం బయటికి పడాలి అని అంటే మనం ఏం చేయాలంట? ఆయన రాకడ కొరకు సిద్ధపడి పరలోకానికి ఎత్తబడే గుంపులో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ బహుఘోరమైన శ్రమలన్నిటి నుంచి మనం విడిపించబడతాం. దేవునికి స్తోత్రం. అలాగ ఉండాలంటే మనం 3 విషయాలు నేర్చుకున్నాం. మొదటిది, సాతానును జయించాలి. అంటే పాపపు సులువుగా చిక్కులు పెట్టే ఆ యొక్క మాటలకైనా పాపాలకైనా మనం ఆ యొక్క జయం పొందాలి అంటే మనం ఏం చేయాలంట? నడుము కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. రెండవది, పరిచారకులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మన మనస్సును కట్టుకోవాలి ప్రభు కొరకు. దేని కొరకు? మనస్సును కట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. మూడవది, వాగ్దాన దేశం కొరకు మనం సిద్ధపడి అంటే నడుము కట్టుకుని ఉండాలి. మోషేతో దేవుడు అంటాడు, మోషే మీ నడుములు కట్టుకుని మీరు చేతుకర్రలు చేత పట్టుకుని వాగ్దాన దేశానికి మీరు ప్రయాణం అవ్వండి అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా
సులువుగా చిక్కులు పెట్టే లైకర్తగా ఉన్న ఆ సాతానికి ఏమాత్రం అందకుండా వాడి మీద విజయం సంపాదించు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. మన మనస్సును మనం నిలుపుకుని మన యొక్క ఆలోచనలన్నింటినీ కూడా ఏం చేసుకుని నిలుపుకుని సిద్ధంగా ప్రభు కొరకు పరిచారం చేస్తూ పరిచర్యలో ముందుకు కొనసాగుతూ ప్రభు కొరకు సిద్ధపడదాం. మూడవది, ఈ రెండు ఎప్పుడైతే మనకుంటాయో ఆటోమేటిక్గా మూడవది ఆ పరలోకమునకు లేదా కానాను యాత్రకు మనం అందరం కూడా సిద్ధపడినట్లే. దేవునికి స్తోత్రం. విడవబడిన గుంపులోనికి మనం వెళ్ళకూడదు. సిద్ధపడిన గుంపు, ఎత్తబడిన గుంపులో మనం ఉండాలని ఇష్టపడుతూ ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అడుగుదాం. దేవా, సిద్ధపాటు కలిగి నా యొక్క నడుము నేను కట్టుకొని నీ యొక్క సన్నిధిలో ఎలాగో జీవించాలో నాకు నేర్పించినందుకు నీకు వందనాలు. అవునయ్యా తండ్రి, లైకర్త అయిన సాతాను గాడు చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపాలను ఆకర్షణ తీసుకొస్తాడు. అవును తండ్రి, అవమ్మ కూడా ప్రతిదినం నీ మాటలు వినేది, ప్రతిదినం నీ వాక్యం వినేది, నీతో గడిపేది తండ్రి. అలాంటి ఉన్నతమైన అనుభవం కలిగిన వారే పడిపోయినప్పుడు అయ్యా ఏమాత్రము కూడా యోగ్యత లేని వారమయ్యా మేము పడిపోకుండా మమ్మల్ని కాయండి తండ్రి. అయ్యా మేము పడిపోకుండా నీ సన్నిధిలో నిలవబడగలిగే ఒక శక్తిని మాకు దయచేయండి. అయ్యా నీ పరిచారకులుగా ఉండడానికి అయ్యా మా నడుములు మీరు కట్టండి. అయ్యా కానాను దేశంలో వెళ్ళడానికి, ప్రయాణం చేయడానికి, యాత్ర చేయడానికి మా నడాలు మీరు కట్టమని ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో తండ్రి ప్రభువా, ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని ఎంతవరకు ఈ సన్నిధిలో మమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యము చేత మాట్లాడి దాన్ని బలపరిచి దర్శించినందుకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, మేమందరం కూడా ఈ మూడు అనుభవాలు అయా ఇదిగో తండ్రి లైకర్తైన సాతానును జయించుటకు అయా ఇదిగో నీ పరిచయం చేయుట కొరకు అయా నీ కానాను యాత్రకు సిద్ధపడి ఉండటకు అయా ఇదిగో నడుము కట్టుకుని అయా మేము నీ కొరకు ముందుకు నడిచి కృప దయచేయండి. చేరువలసిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. అయా రాలేని ప్రతి బిడ్డను దయచేసి మళ్ళించండి. బలహీనలు బలపరచండి, రోగులు స్వస్థపరచండి. తప్పకుండా కుటుంబాలుగా ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి అయా నీ బిడ్డలు ప్రేమతో అర్పించిన ప్రతి కానుకను నురంతల ఫలము వారికి అనుగ్రహించి కానుకను నీ పరిచయ నిమిత్తం, నీ మందిర పని నిమిత్తం వాడుకొని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మిక సహవాసము సహాయం మన లోకముల సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగుగాక. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.